కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భాగ్యలక్ష్మి గారు, ఇందాక మీరు చిత్ర పరిశ్రమ గురించి, సీరియళ్ల గురించి వివరించారు. వీటి మీద అసలు క్లుప్తంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా ప్రేక్షకులకి? ఏం చెప్పినా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు అందరం అన్ని వర్గాలు, అన్ని సబ్బడిన జాతులం పాల్గొన్నాం. రేపు వచ్చే సీరియల్ కానీ, సినిమాలు కానీ మేము ఒక సమాజానికి, తెలంగాణ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీసుకుంటాం, మెసేజ్ ఇచ్చే సీరియల్ తీసుకుంటాం. మరి ఒక మంచి మహిళల పైన ఎటువంటివి లేనటువంటి, ప్రభావం లేనటువంటి మంచి కుటుంబ సభ్యులకు కావాల్సినటువంటి సమాజం కోసం వచ్చేటువంటి మార్పులని అవే సినిమాలు, సీరియల్ తీస్తాం. ఓకే, అందుకనే ఈ టీఎన్ఎన్ ఛానల్ ద్వారా ఒకటి చూస్తున్నాను ఏంటంటే, ఇప్పుడున్నటువంటి సీరియళ్ళు, ఇప్పుడున్నటువంటి సినిమాలని పూర్తిగా ప్రతి మహిళ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే సీరియళ్లకు చాలా మంది అతుక్కొని పోతారు. మా చిన్నమ్మ కూడా ఇప్పటికీ, మా మమ్మీ కూడా చూస్తుంది. అంటే ఇలాంటి సీరియల్ ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళలో కూడా ఇప్పుడు మా తెలంగాణ ఉద్యమం నుంచి మంచి మెసేజ్ వచ్చింది వాళ్ళకు. కాబట్టి రేపు వచ్చే తెలంగాణలో ఇలాంటి సినిమాలు తీయం. మా తెలంగాణ రచయితలు, మా కళాకారులు, మా పనిచేసినటువంటి మా జర్నలిస్టులు. ఇంకొకటి భాగ్యలక్ష్మి గారు, ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మా మహిళలకు చైతన్యం కలిగించే ఒక మెసేజ్ ఇచ్చే సీరియల్లే కానీ, సినిమాలే కానీ మా కళను, మా కళాకారులను, మా సబ్జెక్టు మేము చెప్పదలుచుకుంటాం. దీని మీద మీ స్పందన ఏంది మేడం? మేము ఈ ఛానల్ ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఇప్పటి నుంచి ఆంధ్ర ఛానల్ చూడము. ఆంధ్ర సీరియల్ మేము చూస్తలేము. మేము చాలామంది చూస్తలేరు మన వాళ్ళు. ఇప్పుడు ఇంకా కొన్ని అన్ని అబద్ధాలు చూపెట్టడం, అబద్ధాలు చెప్పడం. మా తెలంగాణ ఉద్యమం పవిత్రమైంది, స్వచ్ఛమైన ఉద్యమం, ధర్మం కోసం నడుస్తుంది, మా అందరి బాగు కోసం నడుస్తుంది. మా హక్కులు కావాలని నినదించడం మనందరి కోసం నడుస్తుంది. కాబట్టి ఎందుకు చూపిస్తారు వాళ్ళు? వాళ్ళకు వ్యాపారాలు, ప్రకటనలు. ఇప్పుడు ఇట్లా ఎందుకు చేస్తున్నామనే మార్పు ఒక హీరోయిన్ని తీసుకొచ్చి ఆ హీరోయిన్కి ఆ బట్టలు లేకుండా చిన్న దాంతో నేర్పించి సినిమాలు, పాటలు ఎన్నో వాడిపించినటువంటి సందర్భం ఉంది. మరి ఆ హీరోయిన్ కూడా ఎదురు తిరగవచ్చు కదా? వాళ్ళకు తిరగదు. ఎందుకంటే వీళ్ళకి డబ్బులు కావాలి, వ్యాపారం కావాలి, మానవత్వం లేదు. కానీ మా తెలంగాణ వచ్చినటువంటి మా సినిమాలలో మానవత్వం ఉంటుంది, మా కళాకారుల పాత్ర ఉంటుంది, మా యొక్క హక్కులు ఉంటాయి, మా యొక్క ఆత్మగౌరవం ఉంటుంది. ఇవన్నీ నిర్మించుకోవడానికి మేము తెలంగాణ సినిమాలు తీస్తాం. మా రచయితలు వస్తారు, మా డైరెక్టర్లు ఉండరు, మా హీరోయిన్లు ఉండరు. ఈరోజు అంటే మీరు బీసీ సంఘంలో ఎందుకు చేరాల్సి వచ్చింది? అమ్మా, నాకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఒక సోషల్గా భావాలు ఉండేది. అది కృష్ణ గారు గుర్తించి నాకు 2008లో మామూలుగా గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. నేను అన్నగారు ఇచ్చినటువంటి ఆ పోస్టును దుర్వినియోగం చేయలేదు. అది చిన్నది కానీ పెద్దది కానీ. ఇప్పుడు 14th F రద్దు, తెలంగాణ మలిదశ ఉద్యమం చాలా అందుకున్నటువంటి సమయంలో అక్కడి నుంచి మామూలుగా మొదలుకుంటే నేను కూడా, నాకు బీసీ అనేది కృష్ణన్న గారు ఎన్నో 30 ఏళ్ళ నుంచి పాపం నేను విద్యార్థి దశ చిన్నపిల్లప్పటి నుంచి కూడా అన్నగారు ఏంటంటే హాస్టల్స్ కావాలని విద్యార్థుల కోసం పోరాటం చేయడం జరిగింది. దానితో నేను ఒక ఆకర్షితురాలనైనా. అన్నగారు కూడా మంచి పరిపాలనలో ఏ విధంగా ఉండాలి, మహిళల వాటా ఏ విధంగా ఉండాలి, మరి బీసీ మహిళలు ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, మరి మేము జనాభాలో 50% ఉన్నాం కాబట్టి ఈరోజు అగ్రకులాలకు మేము వ్యతిరేకంగా కాదు. మా వాటా నిన్నేళ్ళు మీరే దోచుకొని తిన్నారు. ఇప్పుడు మా మహిళలకు ఇవ్వాలి, మా మహిళలకు అభ్యుదయం కావాలని నాలో ఉన్నటువంటి ఈ భావాలన్నీ కూడా చూసి అన్నగారు నాకు జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చాడు. చిన్నగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి. నేను దానికి ఏదైతే పొదుపు సంఘాలు ఇవన్నీ మహిళల్ని ముందు చైతన్యం పోవడము, అన్ని చిన్న చిన్న ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, చిన్నగా మేమందరం కలిసి ఉండడం వల్ల చూసి ఒక 2012లో నాకు 2011లో ఈ రాష్ట్ర మహిళా ఫెడరేషన్ కు ప్రెసిడెంట్ గా నియమించారు. మీరు ఈ బీసీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? అట్లాంటి కార్యక్రమాలతో మీరు ఈ జనంలోకి విద్యార్థులే కావచ్చు, బీసీ విద్యార్థులే కావచ్చు, మహిళలే కావచ్చు, అసలు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకునేవాళ్ళు? నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారమ్మా. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం మొత్తం ఏ జిల్లాకు పోయినా, ఏ ఊరికి పోయినా, ఎందుకంటే కృష్ణన్నకు ఆ పేరు ఉంది కాబట్టి ఆ పేరులో నన్ను మహిళా అధ్యక్షురాలు చేశాడు. నేను రోజు సమాజం కోసం ఒక ప్రెస్ మీట్ ఇవ్వడము, మరి మెసేజ్ పంపించడం వలన చాలా సందర్భాలు, చాలా వరకు మన మహిళల కోసం పోయినాను. మాకు రాజ్యాధికారంలో వాటా కావాలనేది మా నినాదం. అసెంబ్లీ పార్లమెంట్లో రేపు మా కళాకారులు ఉన్నప్పుడు, మా మేధావులు ఉన్నప్పుడు, మా లాంటి సామాజిక స్వభావాలు
ఉన్నప్పుడు ఇప్పుడు న్యాయం జరుగుతుంది. దానికి ఫైట్ చేయమన్నాడు అన్న, దాన్ని సాధించుకోమన్నాడు కాబట్టి దానికి నిర్విరామంగా పోరాడుతున్నాం. మొన్ననే మేము సభలు కూడా పెట్టాం, మహాసమ్మేళనం పెట్టినాం. తొందరలోనే అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మా తెలంగాణ ఎట్లయితే రాష్ట్రం సాధించుకున్నాం అట్లానే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళలకు అధికారం రావాలంటే ముందు పార్లమెంట్ అసెంబ్లీలో మనకు వాటా కావాలి. బిల్లులు పెట్టడం కాదు, బిల్లులలో మనకు వాటా రావాలి. ఆ వాటా వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ఇప్పుడు మనము ఎప్పుడైతే మన చేతిలో అధికారం ఉంటుందో దాన్ని మన జాతికి మేము చేస్తాం. అయితే మీ బీసీ సంఘం తరఫున మీరు ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం, దాంట్లో రిజర్వేషన్ కోసం మహిళల పాత్ర ఎక్కువ ఉండాలని చెప్పి మీరు ఈ ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అన్నట్టు. అయితే మేడం, ఇప్పుడు మీకు ఇన్ని అభ్యుదయ భావాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కూడా మీకు సాధ్యమైనంత వరకు ఈ ప్రజల కోసం, ముఖ్యంగా మహిళల కోసం మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో మిమ్మల్ని గుర్తించి మీ దగ్గరకు వచ్చి అభినందించిన వాళ్ళు, ప్రశంసించిన వాళ్ళు, మీ కష్టాన్ని గుర్తించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారమ్మా. ఎందుకంటే నాకు 2010లో మదర్ తెరీసా అవార్డు ఇచ్చారు. నేను చేసినటువంటి సంఘంలో పనిచేస్తూ నేను సోషల్గా అన్ని సామాజిక స్పృహలు, పచ్చదనం, పరిశుభ్రత కాడ నుంచి, జన్మభూమి కాడ నుంచి అన్ని ఏ ప్రభుత్వాలు ఎటువంటివి ప్రకటించినా కూడా అందులో పాల్గొనేదాన్ని. ఇప్పటి నుంచి కూడా నన్ను గుర్తించి నాకు 2010లో మదర్ తెరీసా అవార్డు ఇచ్చారు. మనకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో యూడాప్ హోటల్లో వాళ్ళు ఇచ్చారు. ఇంకొకటి మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా నాకు సంఘ సేవకురాలుగా 2012లో ఇచ్చారు. స్త్రీ శక్తీకరణ అవార్డు భారతీయ సంస్కృతి పరిషత్ వాళ్ళు ఇచ్చారు. చాలా వరకు గుర్తించారమ్మా. చాలా వరకు చాలా సన్మానాలు, చాలా అభినందనలు పొందినటువంటి వ్యక్తిని నాకు. ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణ స్థితిగతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, మహిళల గురించి ఆలోచించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మేడం? మీరు ఎట్లా ఫీల్ అవుతారు? నేను ఇప్పుడు ఒకటి ఎట్లా ఫీల్ అవుతున్నానంటే, ఈరోజు నాకు దొరికినప్పుడు నా తెలంగాణలో ముఖ్యంగా ఫస్ట్గా మా విద్యార్థుల నుంచి కళాకారిణులు పుట్టి కళాకారులుగా నా అక్క చెల్లెండ్లు ఆ వేదిక మీద వాళ్ళు వంగి ఏ విధంగా పాట పాడి ఊరా ఉత్తేజపరిచారో అలాంటి దాంట్లో వాళ్ళని పరిపాలకులకు చేయాలి. పాలకులుగా చేయడానికి నేను నిరంతరం పోరాడుతూ రేపు వచ్చే మొన్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇప్పుడు అన్ని వర్గాల మహిళలు వచ్చారు. పూర్తిగా అధికారం వాళ్ళకి ఇవ్వాలి. భర్తలకు ఒక విజ్ఞప్తి మా టీఎన్ఎన్ ఛానల్ ద్వారా వాళ్ళకు నేను మరీ అంబుల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఎవరైతే సర్పంచ్లుగా పదవిలో ఉన్నారో వాళ్ళకు పూర్తి అధికారాలు ఇవ్వాలి. పూర్తిగా అధికారాలు ఇచ్చి వాళ్ళు మాట్లాడే కెపాసిటీకి రావాలి. అంటే భర్తలు ప్రోత్సహించాలని చెప్పిన విజ్ఞప్తి. రేపు వచ్చిన తెలంగాణలో కూడా అన్ని వర్గాల మహిళల్ని, ముఖ్యంగా 119 అసెంబ్లీ స్థానాలలో ఎవరెవరమైతే సబ్బన్న వర్గాల జాతులమైతే పోరాడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మన హక్కుల కోసం సాధించడానికి నా అక్క చెల్లెళ్ళ కోసం నిరంతరం పోరాడుతుంటా. మేడం, ఇప్పుడు మనం మీరు అనేక కార్యక్రమాలు చేపట్టారు. చాలా మంది మహిళలు కూడా ఈరోజు ఒక మదర్ తెరీసా కావచ్చు, ఒక సమ్మక్క సారలక్క, ఒక రాణి రుద్రమ, ఇట్లా ఎంతో శక్తి గళ్ళ, ఎంతో యుక్తి గళ్ళ, ఎంతో మేధస్సు గళ్ళ మహిళలు కూడా ఉన్నాం. ఇలాంటి మహిళలు ఉన్నా కూడా ఈరోజు మహిళల మీద అణిచివేత, చిన్న చూపు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి కదా మేడం, వీటి గురించి ఒకటి నేను మన మీ అందరి ద్వారా, మీ అస్మిత ప్రోగ్రాం ద్వారా ఒకటి చెప్పడం ఏంటంటే, ఉన్నారు ఇప్పుడు ప్రొఫెసర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, నాలాంటి సంఘంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. కానీ అణచివేత ఎక్కడొస్తుంది? ఆ అణచివేతకే ఈ సంఘాలు పుట్టాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఏ వర్గం వాళ్ళు అణచివేత అగ్రకులాల వాళ్ళు పుట్టాయి. మనం చూస్తున్నాం ఈరోజు పోరాటాలన్నీ మనవి, లాస్ట్కు ఉండేది వాళ్ళే. ఇప్పుడు మనం చూస్తున్నాము, రియల్ గా చూస్తున్నాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము, రేపు కూడా చూస్తాము. రైట్. ముఖ్యంగా మహిళా అభ్యున్నతి సాధించాలంటే ఈ మహిళలకి, తర్వాత ముఖ్యంగా యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఇచ్చే ఒక సందేశం అమ్మా, యువత మంచి మార్గంలో నడవాలి. ఇప్పుడున్నటువంటి యువత విజ్ఞానం పొందింది, ఉపయోగపడినటువంటి కంపెనీలలో పనిచేస్తున్నారు. యువతి యువకులు ఇద్దరు అన్యోన్యత పెంచుకోవాలి, ఒక స్నేహం పెంచుకోవాలి,
ప్రేమను పెంచుకోవాలి, అన్ని పెంచుకొని ఈ సమాజానికి ఈ భారతదేశం అభివృద్ధికి చేయాల్సినటువంటి పనులు యువత చేయాలి. దుర్మార్గంలో ప్రవర్తించకూడదు, సన్మార్గంలో ఉండండి, తల్లి తండ్రిని గౌరవించండి, గురువును గౌరవించండి, మంచి మార్గంలో నడవండి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి. పిల్లలు కనగానే ఏదో తీసుకుపోయి హాస్టళ్లలో ఏకండి తల్లి అని నేను మీ అస్మిత ప్రోగ్రాం ద్వారా చెప్తా ఉన్నాను. రేపు వచ్చే మహిళలకు అభివృద్ధి జరగాలంటమ్మా, భారతదేశం అభివృద్ధి జరగాలంటే అన్ని అణగారిన వర్గాల మహిళలు చట్టసభలో ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చే అటువంటి సబ్సిడీలు కానీ సంక్షేమ పథకాలు అన్ని అందరం అభ్యుదయం వైపు చూస్తాము, అందరం అభివృద్ధి చెందుతాం. ఇది జరగడానికి 67 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాము. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జ్యోతిరావు పూలే కానీ, ఈరోజు మన కృష్ణన్న కానీ, మనం కానీ, ఇలాంటి వాళ్ళందరూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ, జయశంకర్ సార్ గారు ఇలా తెలంగాణ నిర్మాణం భావితరాల కోసం అందించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి వాళ్ళ ఆచరణ మనం కూడా సాధించాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే కొంతమంది అంతా మళ్ళా పోయి వాళ్ళ ఉత్తాసులుగా పలుకుతున్నారు. దీన్ని మేము ఖండిస్తాం. మేము తప్పకుండా TNNS కు మళ్ళీ ఒకసారి వస్తాం. మళ్ళీ మా అస్మిత ప్రోగ్రాం ద్వారా మళ్ళీ ప్రజలకు మేము వివరిస్తాం. యువతకు ఒకటే విజ్ఞప్తి, మంచి మార్గంలో నడవండి, మంచిని పెంచుకోండి, చెడును చూడకండి, మంచి తల్లి తండ్రి గురువు అనే భావన, మీరు భర్త భార్య అనే భావన పెంచుకోండి, ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడకండి. ఆస్తి కోసం ఇంకొక చిన్న విషయం, ఆస్తి కోసం అక్క చెల్లెళ్ళకి ఇవ్వాలని దుర్మార్గపు వ్యవస్థలకు మారకండి. ఓకే, భాగ్యలక్ష్మి గారు, మీరు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముఖ్యంగా మహిళల కోసం ఉద్యమించి మీరు అనేక విజయాలు సాధించాలని మా TNN ఆశిస్తుంది. మీ విలువైన సమయాన్ని మా TNN ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. ఇది వాటి అస్మిత కార్యక్రమం. మరో అస్మిత కార్యక్రమంలో మరో తెలంగాణ ఆడపడుచుతో మళ్ళీ కలుద్దాం.